హాయ్ అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు జనరల్ పాయింట్స్ యూట్యూబ్ ఛానల్. ఆర్ఆర్పి గ్రూప్ డి సంబంధించి అయితే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పేపర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం అండి. సో దానిలో భాగంగా ఈరోజు మనం సిక్స్త్ పేపర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. టోటల్గా 5 పేపర్స్ అయితే మన ఛానల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది, గ్రూప్ డికి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనేటువంటి. సో ఈ వీడియోలో సిక్స్త్ పేపర్ అనేటువంటి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో దీంట్లో 18th August 2022లో జరిగినటువంటి షిఫ్ట్ 3 పేపర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. టోటల్గా అర్థమెటిక్ అలాగే రీజనింగ్ సంబంధించి మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ ఉన్నటువంటి ప్రతి బిట్టు అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. సో వీడియోని అయితే చివరి వరకు చూడండి. సో ప్రతి బిట్టు మీకు చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్ ఎగ్జామ్స్లో ఏ విధంగా అడుగుతున్నాడు, ఏ సబ్జెక్ట్ నుంచి, అలాగే ఏ టాపిక్ నుంచి బిట్ అడుగుతున్నాడు అనేటువంటిది మనం చాలా కేర్ఫుల్గా అయితే అబ్జర్వ్ చేయాలండి. సో ఆ విధంగా నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఈ క్వశ్చన్స్తో పాటు మీకు ఆ సబ్జెక్ట్ సంబంధించి ఆ పర్టికులర్ టాపిక్ సంబంధించి కాన్సెప్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే అక్కడ షార్ట్ కట్ ఏ విధంగా చేయాలి అనేటువంటిది కూడా మీకు లైవ్లోనైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. సో వీడియోని అయితే చివరి వరకు చూడండి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టోటల్గా ఈ వీడియోలో 40+ బిట్స్ అయితే ఉంటాయండి. సో అందరూ వీడియోని అయితే చివరి వరకు చూడండి. అలాగే ఫస్ట్ బిట్ వచ్చేసి ఏ కార్ కెన్ కవర్ ఏ 275 kilometers in 5 hours. If speed is reduced by 5 kilometers per hour, then how much time will the car take over cover a distance of 250 kilometers? సో మనకి ఒక కార్ అనేటువంటిది 275 kilometers ట్రావెల్ చేయడానికి 5 hours టైం అయితే తీసుకుంటుంది అంటున్నాడు. సో దాని యొక్క స్పీడ్ అనేటువంటిది S1 అనుకుంటే 5 kilometers స్పీడ్ అనేటువంటిది రెడ్యూస్ చేయమంటున్నాడు నెక్స్ట్ టైంకి. దెన్ హౌ మచ్ టైం విల్ టేక్ కవర్ 250 kilometers. సో స్పీడ్ డిక్రీజ్ అయిన తర్వాత 250 kilometersని ఎంత సమయంలో రీచ్ అవుతుంది అన్నాడు. సో ఇచ్చినటువంటి గివెన్ డేటా అయితే ఇదండి. సో మనకి ఈ విధంగా ఇచ్చి క్వశ్చన్ అయితే ఆన్సర్ చేయమంటున్నాడు. సో ఎప్పుడైనా ఇలా ఇచ్చినప్పుడు మనకి సో స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. సో మనకి 275 kilometersని 5 hours రీచ్ అవుతుంది అంటాడు. అంటే 275/5 kilometers. సో అప్పుడు మనకి స్పీడ్ అయితే వస్తుందండి. ఈ 275 ఈ 5 అనేటువంటిది 275లో 5 5 25, మళ్ళీ ఇంకొక 2 ఉంటుంది ఇక్కడ, 5 5 20. అంటే స్పీడ్ వచ్చేసి 55 km/h స్పీడ్తో అయితే కార్ అయితే మూవ్ అవుతుంది. అయితే నెక్స్ట్ ఏమంటున్నాడు, ఇది S1 అండి. ఇఫ్ స్పీడ్ ఈజ్ రెడ్యూస్డ్ బై 5 km/h. సో మనకి స్పీడ్ అనేటువంటిది 5 km/h అనేది రెడ్యూస్ చేయమని, అంటే 55లో నుంచి 5 km/h అనేది రెడ్యూస్ చేయమని. నెక్స్ట్ ఏమవుతుంది, 50 km/h. అయితే నెక్స్ట్ ఏమంటున్నాడు, దెన్ హౌ మచ్ టైం విల్ ద కార్ టేక్ కవర్ ఏ డిస్టెన్స్ 250 kilometers. సో మనకి 250 డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి టైం ఎంత తీసుకుంటుంది అని. సో నేను ఇందాక ఆల్రెడీ మీకు చెప్పాను. సో స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం అని. సో మనకి స్పీడ్ 50, డిస్టెన్స్ 250, టైం తెలియదు. సో ఈ 50 అనేటువంటి దీంట్లో 5 times పోతుంది. సో T ఈజ్ ఈక్వల్ టు 5 hours. సో T ఈజ్ ఈక్వల్ టు 5 hours. సో ఫస్ట్ ఆప్షన్. అలాగే మనకి నెక్స్ట్ బిట్ వచ్చేసి ఒక రిలేషన్ అయితే ఇవ్వడం జరిగింది. 8, 16, 20. సో ఈ మూడు ఒక రిలేషన్లో అయితే ఉన్నాయంటున్నాడండి. ఒకసారి అది రిలేషన్ అయితే చూద్దాం. సో 16 అంటే 4 square అండి. సో దీని అంటే 16 ఈజ్ ఈక్వల్ టు 4. సో 4 ఇంటూ ఇక్కడ ఉన్నటువంటి 20 ఈజ్ ఈక్వల్ టు 80. సో మనకు ఫస్ట్ ఓడి కూడా 80 కదండి. సో ఇది రిలేషన్ ఫస్ట్ దానికి. సో సెకండ్ దానికి కూడా ఇలాగే ఉందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. సెకండ్ నెంబర్ ఏమి ఇచ్చాడు, 144, 36, 24. సో 36 అంటే 6 square, అంటే 36 రూట్ వచ్చేసి 6. సో 6 ఇంటూ 24 ఆర్ సో 144. సో
దీని యొక్క రూటు ఇంటూ 24 చేస్తే మనకి 144 వచ్చింది. సో ఇది కూడా అంతే. 16 రూట్ ఎంత 4 ఇంటూ 20 80. సో ఫస్ట్ లెటర్ వచ్చింది ఈ రెండు మల్టిప్లై చేస్తే. సో సేమ్ రిలేషన్ ఉన్నటువంటి కింది వాళ్ళు ఏదైనా ఆప్షన్ మ్యాచ్ అవుతుందా లేదా అని అడుగుతున్నాడు, ఒకసారి చెక్ చేద్దాం. సో మీకు లాజిక్ అయితే అర్థమైంది. సో సేమ్ అదే లాజిక్లో మిగతా కింద వచ్చినటువంటి 4 ఆప్షన్స్లో ఏదైనా మ్యాచ్ అవుతుందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. ఫస్ట్ స్క్వేర్ ఉన్న చూద్దాం. 25 అంటే 25 రూట్ వచ్చేసి 5 ఇంటూ 16 16 5 80. సో 5 12 రావట్లేదు అంటే తప్పు. ఇది 12 అనేటువంటి రూటే కాదు, పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు కాబట్టి కాదు. 36 చూద్దాం. సో 36 అంటే 36 రూట్ ఎంత 6 ఇంటూ 40 అంటే 240 రావాలి. మనకి 224 ఉంది, ఇది రాంగ్. అలాగే నెక్స్ట్ 49 యొక్క రూట్ ఎంత 7 ఇంటూ 27. సో 27 అంటే 7 7 49, 2 14 189. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో మనకి పైన ఇచ్చినటువంటి 2 నంబర్స్ యొక్క లాజిక్ ఫాలో అయ్యింది ఓన్లీ ఫోర్త్ ఆప్షన్. సో మనకి ఈ 2 నంబర్స్ యొక్క లాజిక్ ఫాలో అయింది ఓన్లీ ఫోర్త్ ఆప్షన్ కాబట్టి ఆన్సర్ ఇస్ ద ఫోర్త్ ఆప్షన్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ 6p² - 5p - 6 = 0. సో మనకి ఎప్పుడైనా ఇలాంటి ఈక్వేషన్ ఇచ్చినప్పుడు సో రూట్ ఫైండ్ అవుట్ చేయమంటారు. సో ఆ రూట్స్ కూడా కిందకి మనకి ఆప్షన్లో ఇచ్చాడు. 1 2 3 4 ఆప్షన్స్లో రూట్స్ అయితే ఇచ్చాడు. సో ఇలా ఇచ్చినప్పుడు అయితే మనం ఎప్పుడైనా సరే రూట్స్ ఫైండ్ అవుట్ చేయడం 2 మెథడ్స్లో అయితే రూట్స్ అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫస్ట్ మెథడ్ ఏంటి, ఇచ్చినటువంటి కింద ఆప్షన్స్లో ఇచ్చినటువంటి ఈక్వేషన్ సబ్మిట్ చేస్తే ఈక్వల్ టు 0 అయితే అవుతుందా, అయితే అదే రూట్. ఈక్వల్ 0 అవ్వలేదు అనుకోండి, అది రూట్ కాదు. సో ఈ విధంగా 4 ఆప్షన్స్ సబ్మిట్ చేయాలి. లేదు ఇది కొంచెం టఫ్గా ఉంది అనుకుంటే ఇచ్చినటువంటి ఈక్వేషన్ ax² + bx + c = 0 అన్నప్పుడు రూట్ అనేటువంటిది ఆల్ఫా బీటా ఆర్ రూట్స్ అయితే సో -b ± b b² - 4ac/2a. సో ఇవ్వండి ఆల్ఫా బీటా ఆర్ రూట్స్ అయితే ఆ రూట్స్ ఫైండ్ అవుట్ చేసే ఫార్ములా వచ్చేసి -b ± b² - 4ac/2a. సో ఇది ఈక్వేషన్ రూట్స్ ఫైండ్ అవుట్ చేసి. సో ఈ ఈక్వేషన్ సబ్మిట్ చేస్తే మనకి రూట్స్ అనేటువంటి వస్తాయి. సో ఈ క్వశ్చన్ ఇలాంటి క్వశ్చన్ మనకి గత 5 పేపర్లు కంపల్సరీగా ఒక బిట్ అయితే ఉంటుంది. సో రిపీటెడ్గా అయితే ఇలాంటి బిట్ అయితే అడుగుతున్నాడు. సో మోస్ట్ ఇంపార్టెంట్ అందుకని కాన్సెప్ట్ కూడా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ax² + bx + c = 0 అన్నప్పుడు ఆల్ఫా బీటా రూట్స్ అయితే ఆ రూట్స్ అనేటువంటివి -b ± b² - 4ac/2a. సో ప్లస్ పెట్టినప్పుడు ఒక రూట్ అవుతుంది, మైనస్ పెడితే ఇంకొక రూట్ వస్తుంది. సో ఈ విధంగా అయితే ఫైండ్ అవుట్ చేయాలి. సో నేను ఇప్పుడు ఈ ఈక్వేషన్లో ఫైండ్ అవుట్ చేస్తాను, ఒకసారి చూడండి. సో మనకి 6p² - 5p - 6 = 0. సో ఈ ఈక్వేషన్లో కన్వర్ట్ చేసుకుంటున్నాను ax² + bx + cలో. సో a = 6 అనుకుంటున్నాను. అలాగే b = -5, c = -6. సో ఇచ్చినటువంటి ఈక్వేషన్ సబ్మిట్ చేస్తాను, ఒకసారి చూడండి. ఆల్ఫా అనుకుంటున్నాను ఒక రూటు. సో -b అంటే -5 ప్లస్ తీసుకుంటున్నాను ఫస్ట్ √b² అంటే 25 -4 a అంటే 6 c అంటే -6/2a. a అంటే 6. సో ఇది ఏమవుతుంది +5 అవుతుంది. సో +5 ప్లస్ √6 6 36 36 4 144 144 - 144 ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 144. సో 25 + 144/2a అన్నాను కాబట్టి 6 2 12. సో 5 + 25 + 144 అంటే 169. 169 అంటే రూట్ 169 అంటే 13/12 అంటే 18/12. 6 ఏకం 2 సార్లు 6 ఏకం 3 సార్లు అంటే 3/2.
సో ఒక రూట్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 3/2. సో 3/2 ఉన్నటువంటి ఆప్షన్ ఏది ఉంది మనకి? ఇక్కడ ఉంది 3/2, ఇక్కడ ఉంది. సో ఈ రెండిట్లోనే ఆన్సర్. సో ఇక్కడ మనం ఇక్కడ ప్లస్ పెట్టుకున్నాం కాబట్టి నెక్స్ట్ కండిషన్లో మైనస్ పెట్టుకుందాం, అంటే ఇక్కడ మైనస్ పెట్టుకుందాం. అంటే ఇక్కడ మైనస్. సో 13లో నుంచి 5 తీస్తే -8. సో -8/12 అంటే 4 ఎక్కం 2 సార్లు, దీంట్లో 3 సార్లు, అంటే -2/3. సో ఇది బీటా, -2/3. సో -2/3 అంటే ఇది. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఎప్పుడైనా సరే మనకి ఇలా రూట్స్ ఇచ్చినప్పుడు ax² + bx + c అనేటువంటి దాన్ని ఈక్వేషన్గా తీసుకుని ఆల్ఫా బీటా రూట్స్ అనుకుంటే -b ± √b² - 4ac/2a అనేటువంటి ఫార్ములా సబ్మిట్ చేస్తే ఒకసారి ప్లస్ తీసుకోండి, ఇంకోసారి మైనస్ తీసుకోండి. అప్పుడు మనకి ఆల్ఫా వాల్యూ అలాగే బీటా వాల్యూ అనేటువంటి వస్తుంది. సో ఈ విధంగా మనం రూట్స్ అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇది కాన్సెప్ట్ ఓరియంటెడ్. లేదు షార్ట్ కట్లో ఎలా చేయాలి అని అనుకుంటే డైరెక్ట్గా మనకి ఈక్వేషన్ ఉంది కదండి. సో మనకి డైరెక్ట్గా చేయాలి అనుకుంటే ఈక్వేషన్ ఉంది కదండి, 6p² ప్లేస్లో ముందు 3/2 సబ్మిట్ చేద్దాం. సో 3/2 హోల్ స్క్వేర్ -5 3/2 3 ప్లేస్లో సబ్మిట్ చేయాలి -6. సో 6 3/2 అంటే 9/4 -5/3/2 -6. సో ఎల్సిఎం 4 తీసుకున్నాం. లేదు అనుకుంటే దీంట్లో 2 టైమ్స్, ఇది 3 టైమ్స్, అంటే 9 3 27 -5 3 15. ఎల్సిఎం 2 తీసుకున్నాం, 6 2 12 ఈక్వల్ టు 0 కాబట్టి ఈ 2 కిందకి వెళ్ళి 0 అయిపోతుంది. సో -50 -12 అంటే -27. 27 ఈక్వల్ టు 27, 27 - 27 అంటే ఈక్వల్ టు 0. సో మనకి 3/2 అనేటువంటిది మ్యాచ్ అయింది. సో 3/2 అనేటువంటిది ఈ రెండు ఈక్వేషన్స్లో ఉంది. సో నెక్స్ట్ p ప్లేస్లో 3/4 తీసుకుందాం. p ప్లేస్లో 3/4 తీసుకుంటే ఈక్వేషన్లో 0 వస్తుందా లేదో చూసుకుంటే 0 వచ్చిందంటే అదే ఆన్సర్. 0 రాకపోతే మాత్రం సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. సో p ప్లేస్లో 3/4 హోల్ స్క్వేర్ -5 3/4 -6 ఈజ్ ఈక్వల్ టు 0. సో 6 9 16 5 3/4 -6 ఈక్వల్ టు 0. సో దీంట్లో ఈ రెండిట్లో క్యాన్సిల్ అయ్యేటువంటి ఈక్వేషన్ అయితే ఏమీ లేదు. ఈ రెండిట్లో క్యాన్సిల్ అయ్యేటువంటి టేబుల్ అయితే ఏమీ లేదు. 9 6 54. సో ఎల్సిఎం 16 తీసుకున్నాం. 16 అంటే 4 × 4 కాబట్టి 3 × 4. సో 3 5 15 15 4 60 60 -6 ఈజ్ ఈక్వల్ టు 0. సో 54 - 66 నాట్ ఈక్వల్ టు 0. ఎందుకంటే మనకి 66లోంచి 54 తీసేస్తే 0 రాదు కదా. సో ఇది రాంగ్. 3/4 కాదు, అంటే -2/3 ఈక్వేషన్లో సబ్మిట్ చేస్తే 0 వస్తుంది. సో అది నాకు ఆల్రెడీ ఇందాక నేను చేశాను కాబట్టి వచ్చింది. ఒకసారి మీరు వాల్యూ అయితే సబ్మిట్ చేసి ప్రాక్టీస్ చేయండి, ఎందుకంటే మీకు కూడా ప్రాక్టీస్ చేసినట్టుండేది కాబట్టి ఒకసారి చేయండి. ఎందుకంటే నేను ఇంత కాన్సెప్ట్ ఓరియంటెడ్లో ఆల్ఫా బీటా రెండు ప్రూవ్ చేశాను కాబట్టి నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. కాబట్టి డైరెక్ట్గా ఎలిమినేట్ చేసేసాను. ఫస్ట్ 3/2 చేశాను, 0 ఈక్వల్ అయింది. 3/4 చేశాను, ఈక్వల్ అవ్వలేదు కాబట్టి డైరెక్ట్గా సెకండ్ ఆప్షన్ అనేటువంటిది ఆన్సర్లో పెట్టేసుకుంటాను. ఎందుకంటే నేను అది కూడా ప్రూవ్ చేసుకుంటే నాకు ఎగ్జామ్లో టైం అనేటువంటిది కిల్లింగ్ అవుతుంది కాబట్టి. సో ఆ టైం రెడ్యూస్ చేయడానికే నేను డైరెక్ట్గా ఎలిమినేషన్ మెథడ్లో అయితే సమ్ అయితే చేసేసుకున్నాను. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ కంటైన్ మెన్, ఉమెన్, చిల్డ్రన్. ఇఫ్ 40% ఆఫ్ ద మెన్, 35% ఆర్ ఉమెన్ and rest are the children. Their average weights are 70 kg, 60 kg, 30 kg respectively. The average weight of the group. So average weight of the group అన్నాడు. సో ఇలాంటి ఇప్పుడు క్వశ్చన్ ఇచ్చినప్పుడు టోటల్గా మనం 100 పీపుల్స్ ఉన్నారనుకున్నాం. సో దాంట్లో 40% ఆర్ ద మెన్ అంటున్నాడు. సో 35% ఆర్ ద ఉమెన్ అంటున్నాడు కాబట్టి 40 + 35 అంటే 75.
సో 75లో 100లోంచి 75 తీసేస్తే సో 100 మైనస్ 75 తీసేస్తే ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటారు 25. ఈ 25 అనేటువంటి వాళ్ళు చిల్డ్రన్. సో మనకి చిల్డ్రన్ అన్నాడు. సో ద యావరేజ్ వెయిట్స్ ఆఫ్ ది, సో యావరేజ్ వెయిట్ మెన్ యొక్క యావరేజ్ వెయిట్ ఎంత 70 kg, అలాగే ఉమెన్ యొక్క యావరేజ్ వెయిట్ ఎంత 60 kg, అలాగే చిల్డ్రన్ యొక్క యావరేజ్ వెయిట్ ఎంత 30 kg. అయితే ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ద గ్రూప్, సో ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ద గ్రూప్ అన్న. సో ఎప్పుడైనా సరే యావరేజ్ వెయిట్ ఆఫ్ ద గ్రూప్ అన్నప్పుడు టోటల్గా గ్రూప్ ఎంతమంది ఉన్నారు 100 కాబట్టి, సో టోటల్ 100 కాబట్టి వాళ్ళ యొక్క సమ్ వెయిట్ ఆఫ్ ద సమ్, సో 40 మెంబర్ ఉన్నారు, 40 మెంబర్ యొక్క యావరేజ్ వెయిట్ అంతా 70. అలాగే ఇది మెన్, అలాగే ఉమెన్ ఎంతమంది ఉన్నారు 35. సో వాళ్ళ యొక్క యావరేజ్ వెయిట్ ఎంత 60. అలాగే చిల్డ్రన్ ఎంతమంది ఉన్నారు 25. సో వారి యొక్క యావరేజ్ వెయిట్ ఎంత 30. టోటల్గా ఎంతమంది ఉన్నారు 100. సో మనం ఇది క్యాలిక్యులేట్ చేసుకుంటే వాళ్ళ యొక్క యావరేజ్ వెయిట్ అనేటువంటిది ఈజీగా అయితే వచ్చేస్తుంది. సో మనకి 40 × 70 అంటే 4 ఏళ్ళు 28 కాబట్టి 2800 ప్లస్ 35 × 60, 35 అంటే 6 5 30, 6 3 18 అంటే 210 అంటే 2100. సో 25 × 30 అంటే 750 బై 100. 2800 ప్లస్ 2100 అంటే 4900, 4900 ప్లస్ 750 అంటే 5650 బై 100. బై 100 అంటే ఇక్కడ పాయింట్ వస్తుంది అంటే 56.50 యావరేజ్. 56.50 అంటే 56.50. ఇక్కడ ఏమంటున్నాడు అన్ని కేజీల్లో ఇచ్చాడు కాబట్టి ఇచ్చిన ఆప్షన్ 56.5 kg. ఎందుకంటే మనం కన్ఫ్యూజ్ అవుతాం, ఇక్కడ 56.5 ఉంది కానీ గ్రామ్స్ ఇచ్చాడు. సో మనం ఆన్సర్ ఎలిమినేషన్ మెథడ్లో గబగబా గ్రామ్స్ చూసుకోకుండా పెట్టేయచ్చు. సో మనకి ఇచ్చినటువంటి వెయిట్స్ అనేటువంటివి కేజీల్లో ఇచ్చాడు కాబట్టి ఆన్సర్ కూడా మనం కేజీలోనే చేయాలి. సో ఆన్సర్ వచ్చేసి 56.5 kg. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ప్లస్ మీన్స్ డివైడెడ్ బై, అలాగే మైనస్ మీన్స్ ఇంటూ, ఇంటూ మీన్స్ ప్లస్, డివైడెడ్ బై మీన్స్ మైనస్. సో ఇలా ఇచ్చాడు. ఇలా ఇచ్చినప్పుడు మనకి ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు 9 × 8 + 4 - 8 డివైడెడ్ బై 5 ఇలా ఇచ్చాడు. సో మనకి ఇంటూ మీన్స్ అంటే ఎంత ప్లస్, సో 9 + 8, ప్లస్ మీన్స్ డివైడెడ్ బై, మైనస్ మీన్స్ ఇంటూ, డివైడెడ్ బై మీన్స్ మైనస్. సో ఎప్పుడైతే ముందు డివైడెడ్ బై తీసుకుందాం దీంట్లో 2 టైమ్స్ పోతుంది. సో తర్వాత ఇంటూ తీసుకోవాలి, 8 2 16, 16 - 5 అంటే 9 ప్లస్, సో 9 + 16 అంటే 25, 25 - 5 అంటే 20. థర్డ్ ఇస్ ద రైట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేస్ ఈజ్ నాట్ కోప్రైమ్. సో క్రింది వాటిలో నాట్ కోప్రైమ్ అన్నది ఏది అన్నారు చిన్నటువంటి పేర్స్లో. సో మనకి కోప్రైమ్ అనేటువంటి కాన్సెప్ట్ అయితే ఒకసారి చూద్దామండి. సో కోప్రైమ్ మెంబర్స్ అన్నాడు అంటే సో మనకి హయ్యెస్ట్ కామన్ డివైజర్ అనేటువంటిది ఓన్లీ 1 అనే ఉండాలి. సో హయ్యెస్ట్ కామన్ డివైజర్, సో హయ్యెస్ట్ అన్న గ్రేటెస్ట్ కామన్ డివైజర్ అన్న ఓన్లీ 1 అయితేనే ఉండాలి. సో దాన్ని కోప్రైమ్ మెంబర్ అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి 17 తీసుకుందామండి. సో 17 యొక్క మల్టిపుల్స్ చూద్దాం. సో 1 × 17. అలాగే 34 తీసుకోండి. సో 34 యొక్క మల్టిపుల్స్ 1 × 2 × 17. సో ఇక్కడ కామన్ ప్రాక్టీస్ అయితే ఒకసారి చూద్దాం. ఇక్కడ 1 ఉంది, 34లో కూడా మల్టిపుల్స్ 1 ఉంది, ఇక్కడ 17 ఉంది, సో ఇక్కడ కూడా 7 ఉంది. సో ఇక్కడ 2 కామన్ డివైజర్స్ అయితే ఉన్నాయి. సో కామన్గా 1 17, 1 17 ఈ రెండింటిలో ఈ 2 ఉన్నాయి. సో ఇది కోప్రైమ్ కాదు. మనం ఏం చెప్పాం కోప్రైమ్ కాన్సెప్ట్లో ఓన్లీ గ్రేటెస్ట్ కామన్ డివైజర్ వచ్చేసి ఓన్లీ 1 మాత్రమే ఉండాలి అని చెప్పాం. సో మనకి ఇక్కడ 1
17 రెండు ఉన్నాయి కాబట్టి 1734 అనేటువంటిది నాట్ ఏ కో ప్రైమ్ నెంబర్. సో ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్. సో అలాగే మిగతా కూడా ఒకసారి వెరిఫై చేద్దామండి. సో ఎందుకంటే మనకి ఈ కో ప్రైమ్ నెంబర్స్ మీద అనేటువంటిది మనకి ప్రతి ఎగ్జామ్లోను ప్రతి షిఫ్ట్లోను ఇప్పటికి మనం 5 పేపర్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ప్రతి పేపర్లోనూ ఈ కో ప్రైమ్ నెంబర్స్ మీద అయితే మనకి బిట్స్ అయితే ఆడటం జరిగింది. అలాగే నెక్స్ట్ 11, 13 చూద్దాం. సో 11 యొక్క మల్టిపుల్స్ 1 into 11. అలాగే 13 యొక్క మల్టిపుల్స్ వచ్చేసి 1 into 13. సో ఇక్కడ మనకి ఓన్లీ కామన్ డివైజర్ ఏముందండి, ఓన్లీ 1 మాత్రమే ఉంది. సో దిస్ ఇస్ ద కో ప్రైమ్ నెంబర్. సో ఈ 11, 13 అనేటువంటివి కో ప్రైమ్ నెంబర్స్. అలాగే నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం. సో ఎందుకంటే ఈ కాన్సెప్ట్తో మనకు ఈ కో ప్రైమ్ నెంబర్స్ మీద మీకు ఎటువంటి డౌట్ ఉండకూడదు. ప్రతిసారి ప్రతి పేపర్లోనూ ఈ బిట్ అయితే రిపీట్ అవుతుంది కాబట్టి కో ప్రైమ్ నెంబర్ అనేటువంటి సో ఈ కో ప్రైమ్ నెంబర్స్ అనేటువంటి మీద ఇక ఎటువంటి డౌట్ లేకుండా అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో నెక్స్ట్ వచ్చేసి 15, 17. సో 15 వచ్చేసి మల్టిపుల్స్ చూద్దాం. 1 into 3 into 5. అలాగే 17 వచ్చేసి 1 into 17. సో మనకి ఇక్కడ 1 కామన్గా ఉంది, ఇక్కడ 1 కామన్గా ఉంది. సో మనకి ఓన్లీ గ్రేటెస్ట్ కామన్ డివైజర్ ఓన్లీ 1 మాత్రమే ఉండాలని చెప్పారు కో ప్రైమ్ నెంబర్ అవ్వాలంటే. సో 15, 17 కూడా కో ప్రైమ్ నెంబర్సే. అలాగే నెక్స్ట్ చూద్దాం 17, 23. 17 యొక్క మల్టిపుల్స్ వచ్చేసి 1 into 17. అలాగే 23 యొక్క మల్టిపుల్ వచ్చేసి 1 into 23. సో ఇక్కడ కూడా ఓన్లీ కామన్గా ఈ రెండింటిలో 1 మాత్రమే ఉంది. సో 17, 23 కూడా కో ప్రైమ్ నెంబర్స్. సో ఇదండి కో ప్రైమ్ నెంబర్స్ యొక్క కాన్సెప్ట్. సో కో ప్రైమ్ నెంబర్స్ అవ్వాలి అంటే ద గ్రేటెస్ట్ కామన్ డివైజర్ అనేటువంటిది ఓన్లీ 1 మాత్రమే అవ్వాలి. సో ఇచ్చినటువంటి నెంబర్స్లో గ్రేటెస్ట్ కామన్ డివైజర్ 1 మాత్రమే అయితే అది కో ప్రైమ్ నెంబర్. సో నెక్స్ట్ బిట్ వచ్చేసి సో ఒకసారి క్వశ్చన్ అయితే చూడండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 325 into 5 plus 31 into 21 minus 22 into that 63 minus 52. సో మనకి బాట్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే బ్రాకెట్లో ఉన్నటువంటి వాల్యూ అయితే చూసుకోవాలి. సో మనకి 63లో నుంచి 52 మైనస్ చేస్తే వచ్చేది 11. సో మీకు బాట్మాస్ రూల్ ప్రకారం క్వశ్చన్ చేసుకుంటూ వెళ్తాం. సో బాట్మాస్ రూల్లో ఫస్ట్ బ్రాకెట్లో ఉన్న చేయాలి, తర్వాత డివైజ్. సో డివిజిబుల్ అనేటువంటిది ఏదైనా ఉందో చూడాలి. సో ఈ ఇచ్చినటువంటి మ్యాథమెటికల్ ఆపరేషన్స్లో డివిజిబుల్ అయితే ఏది లేదు కాబట్టి నెక్స్ట్ మల్టిప్లికేషన్. సో మల్టిప్లికేషన్ మనకి 2 చోట్ల ఉన్నాయి. సో 325 into 5 అలాగే 31 into 21. సో మనకి ఫస్ట్ 325 into 5. సో 325 into 5 అంటే 5 5 25, 5 2 10, 12, 3 5 15, 15 1625. అలాగే నెక్స్ట్ 31 into 21. సో మల్టిపుల్ కవర్ చేసుకోవాలి కాబట్టి 31 into 21. సో 31 into 21 వచ్చేసి 651. అలాగే నెక్స్ట్ ఏం చేసుకోవాలి, మళ్ళీ మల్టిపుల్ ఫ్యాక్టర్స్. సో మళ్ళీ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అంటే మనకి 63 minus 52లో మనకి ఇక్కడ 11 వచ్చింది కదా. సో ఈ 11 22 into 11. సో 22 into 11 242. సో మనం ఈక్వేషన్స్లో వాల్యూస్ అయితే సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్దాం. సో 325 into 5 అంటే 625 ప్లస్ 31 into 21 అంటే 651. 651 మైనస్ 22 into 11 అంటే 242. సో టోటల్గా యూనిట్ డిజిట్ చేసుకుని వెళ్దాం. మనకి 5 + 1 అంటే 6. 6లో నుంచి 2 తీసేస్తే 4. సో మనకి యూనిట్లు అన్నిటిలోనూ 4 ఉంది. సో యూనిట్ డిజిట్ అవ్వలేదు. నెక్స్ట్ డిజిట్కి వెళ్దాం. సో 16, 25 ప్లస్ 651 మైనస్ 242. సో మనకి నెక్స్ట్ డిజిట్లో 2 + 5 7.
7లో నుంచి 4 తీస్తే 3. సో 10 డిజిట్లో మనకి యూనిట్ డిజిట్లో ఆల్రెడీ 4 వచ్చింది కాబట్టి ఓకే. 10 డిజిట్లో మనకి 3 వచ్చింది కాబట్టి 3, 4 అనేటువంటి ఆప్షన్ ఏది? సెకండ్ ఆప్షన్ ఇస్తే రైట్ ఆన్సర్. సో మొత్తం చేయక్కర్లేదు. సో ఆన్సర్ ఎలిమినేషన్. ఫస్ట్ యూనిట్ డిజిట్ 5 + 1 6, 6 - 2 అంటే 4. అలాగే యూనిట్ డిజిట్ 20 అంటే అదే 10 డిజిట్ 2 + 5 అంటే 7. 7లో నుంచి 4 తీసేస్తే 3. సో 34 అనేటువంటి ఆప్షన్ సెకండ్ ఆప్షన్. అంటే ఈజీ క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. అంటే ఎలిమినేషన్ మెథడ్లో చేసుకుంటే మనకి ఈజీగా అయితే మనం తక్కువ టైంలో ఆన్సర్ అయితే గెటింగ్ చేయొచ్చు. సో ఆ విధంగా అయితే ప్రాక్టీస్ చేయండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి 8² × 3³. సో 60 √64 × √81. సో మనకి √64 అంటే 8², √8². ఈ స్క్వేర్ ఇది క్యాన్సిల్ అయింది. అంటే √64 = 8. అలాగే √81. సో √81 అంటే √9². ఈ స్క్వేర్ క్యాన్సిల్ అయింది. అంటే √81 = 9. సో ఈ విధంగా అయితే మనం ఈ వాల్యూస్ దీంట్లో సబ్మిట్ చేద్దాం. సో 8 × 9. సో 8² × 3³ డివైడెడ్ బై 8 × 9 అంటే 3² కింద అయితే రాసుకోవచ్చు. సో ఈ స్క్వేర్ అనేటువంటిది 3² అనేటువంటి దీంట్లో ఒక 3 అయితే మిగులుతుంది. సో ఈ 8 అనేటువంటి దీంట్లో 1 టైం అయితే పోతుంది. సో ఫైనల్గా 8 × 3 అనేటువంటిది మిగులుతుంది. 8 × 3 అంటే 24. ఫస్ట్ ఆప్షన్. సో ఈజీ క్యాలిక్యులేషన్ మీకు అర్థం అవ్వాలని చెప్పి వివరంగా చెప్పడం జరిగింది. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ద సమ్ ఆఫ్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఫాదర్ అండ్ హిస్ డాటర్ ఈజ్ 80. సో ద ప్రజెంట్ ఏజ్ అనమాట. ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఫాదర్ అండ్ డాటర్ ఈజ్ 80. 8 years ago, 8 సంవత్సరాల క్రితం, ద ఫాదర్ ఏజ్ వాజ్ 7 times ద ఏజ్ ఆఫ్ హిస్ డాటర్. సో 7 సంవత్సరాల క్రితం, 8 సంవత్సరాల క్రితం, 8 years ago అంటున్నాడు. సో 8 సంవత్సరాలు ఎగో అంటే ఫాదర్ ఏజ్ అనేటువంటిది f-8 = 7 times ఆఫ్ ఏజ్ ఆఫ్ ది డాటర్. సో 7 times ఆఫ్ ది డాటర్. సో ఇది ఈక్వేషన్. సో దీని నుంచి మనం ఫాదర్ యొక్క ఏజ్ అయితే తీసుకోవచ్చు. సో మనం 70 - 56 f-8. సో f = 8 అంటే +8 అవుతుంది. సో మనకి -56 + 8 అంటే -48 అంటే 70 - 48. సో మనకి ఇచ్చినటువంటి కండిషను ప్రజెంట్ ఏజ్ ఫాదరు అలాగే డాటర్ యొక్క ఏజ్ ఎంత అన్నాడు? 80 అన్నాడు. సో మనకి ఫాదర్ ఎంత? 7 - 70 - 48 ప్లస్ d = 80. సో దీంట్లో సబ్మిట్ చేసే ఫాదర్ వాల్యూ అనేటువంటిది. సో మనకి 7d + d అంటే 8d = 80 + 48 అంటే 128. సో d = 8 దీంట్లోకి వస్తుంది. బై డివైడెడ్ బై అవుతుంది. 8 8 ఇంకా 4 ఉంది. 6 8 40. సో ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ది డాటర్ 16. సో ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ది డాటర్ 16. సో మనకి ఏమన్నాడు? ప్రజెంట్ ఏజ్ అయితే డాటర్ 16 వచ్చింది. కానీ మన క్వశ్చన్ అడిగింది ఏంటి? 8 years ఫ్రమ్ నౌ వాట్ విల్ బి ద డాటర్ ఏజ్. సో మనకి 8 years తర్వాత డాటర్ యొక్క ఏజ్ ఎంత అన్నారు. సో 8 years తర్వాత అంటే d + 8 అంటే డాటర్ ప్రజెంట్ ఏజ్ ఎంత? 16. 8 years తర్వాత అంటే +8 అంటే 24. ఫోర్త్ ఆప్షన్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి హెచ్సి ఆఫ్ 108 and 144. సో మనకి 144కి అలాగే 108కి హెచ్సిఎఫ్ ఎంత అన్నాడు. సో మనకి 108 తీసుకుందాం ఫస్ట్. సో 108 అంటే 9 12 108. సో దీన్ని 12 అంటే 3 × 4 అలాగే
9 12 కాబట్టి 3 స్క్వేర్ 3 ఇంటూ 3 అంటే 3 క్యూబ్ ఇంటూ 4. అలాగే నెక్స్ట్ 144. సో 144ని 12 12 144 అంటే 3 ఇంటూ 4 3 ఇంటూ 4 అంటే 3 స్క్వేర్ ఇంటూ 4 స్క్వేర్. సో ఎప్పుడైనా సరే మనకి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు అంటే మనకి ఇక్కడ 3 క్యూబ్ ఇక్కడ 4 అంటే 2 స్క్వేర్. సో ఇలా అన్నప్పుడు మనకి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయండి అన్నప్పుడు లోయెస్ట్ పవర్స్ ఉన్నటువంటి వాల్యూ అయితే తీసుకోవాలి. సో ఇక్కడ 3 క్యూబ్ ఉంది, ఇక్కడ 3 స్క్వేర్ ఉంది. సో లోయెస్ట్ పవర్ ఎంత 3 స్క్వేర్ కామన్గా ఉంటే లోయెస్ట్ పవర్ తీసుకోవాలి. సో ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 స్క్వేర్ ఉంది. సో మనకి 4 తీసుకోవాలి అంటే 9 4 36. సో వీటి యొక్క 108 అండ్ 144 యొక్క హెచ్సిఎఫ్ వచ్చేసి 36 4th half. సో అర్థమైంది అనుకుంటున్నాను. సో ఏం లేదు, 108ని ప్రైమ్ నెంబర్స్ యొక్క మల్టిపుల్ కింద అయితే రాసుకున్నాం. సో రాసుకుంటే 3 క్యూబ్ ఇంటూ 4 అయితే వచ్చింది. అలాగే 4ని కూడా మనం 2 స్క్వేర్ కింద కూడా అయితే రాసుకోవచ్చు, అయితే 4 రాసేసుకుంటాం. అలాగే 144ని కూడా 3 ఇంటూ 4 3 ఇంటూ 4 అలాగే 12 ఇంటూ 12 కాబట్టి దాన్ని కూడా రాసుకుని 3 స్క్వేర్ ఇంటూ 4 స్క్వేర్ కింద అయితే రాసుకుంటాం. సో ఎప్పుడైతే ఇలా రాసుకున్నప్పుడు మనకి ఆ మల్టిపుల్ నుంచి అయితే లోయెస్ట్ పవర్ ఉన్నటువంటిది కామన్గా ఉండి లోయెస్ట్ పవర్ ఉన్నటువంటి వాల్యూస్ని తీసుకోవాలండి. సో అదే హెచ్సిఎఫ్ అవుతుంది. సో మనకి ఇక్కడ 3 స్క్వేర్ ఉంది, ఇదే లోయెస్ట్ పవర్. ఇక్కడ 3 పవర్ 3 ఉంది కాబట్టి 3 స్క్వేర్ అంటే లోయెస్ట్ పవర్ కాబట్టి 3 స్క్వేర్ ఇంటూ ఇక్కడ 4 పవర్ 1 ఉంది, ఇక్కడేమో 4 స్క్వేర్. సో 4 పవర్ 1 అనేటువంటి లోయెస్ట్ పవర్ కాబట్టి సో 3 స్క్వేర్ ఇంటూ 4 పవర్ 1 అంటే 9 ఇంటూ 4 36. 36 is the HCF of 108 and 144. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి మనకి ఫస్ట్కి సెకండ్ 2 నెంబర్స్కి రిలేషన్ అయితే ఇచ్చాడు. సో దాన్ని బేస్ చేసుకొని ఒక సిరీస్ అయితే ఇచ్చి నెక్స్ట్ నెంబర్ ఏంటి అని అడిగాడు. సో మనకి 64/81. సో నాకు ఎందుకో ఇది 8 స్క్వేర్ బై 9 స్క్వేర్ అన్నట్టుగా అనిపిస్తుంది. సో 8 స్క్వేర్ అంటే 64, 9 స్క్వేర్ అంటే 81. సో 121/144. సో ఇది కూడా 11 11 21, 12 12 144 కాబట్టి 11 స్క్వేర్ బై 12 స్క్వేర్. అలాగే మనకి నెక్స్ట్ వచ్చేసి 169. సో 169 తర్వాత ఏమొస్తుంది అన్నాడు. సో మనకి ఇక్కడ 8కి 1 కలిపితే 9 కాబట్టి సో పైన న్యూమరేటర్లో 8 ఉంది, దానికి 1 కలిపి స్క్వేర్ అయితే చేశాడు అంటే 8 స్క్వేర్ బై 9 స్క్వేర్. సో ఇలా కూడా 11 ప్లస్ 1 హోల్ స్క్వేర్ 11 స్క్వేర్ బై 12 స్క్వేర్. సో అలాగే 169 అంటే 13 స్క్వేర్. సో 13 ప్లస్ 1 హోల్ స్క్వేర్ చేద్దాం అంటే 13 స్క్వేర్ అంటే 169, 14 అంటే 196. సో మనకి 196 ఉన్నటువంటి ఆప్షన్ ఏది? ఫస్ట్ ఆప్షన్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ద ప్యారలల్ సైడ్స్ ఆఫ్ ఏ ట్రెపీజియం అండ్ ఇట్స్ హైట్ ఆర్ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. సో మనకి ట్రెపీజియం ఇలా తీసుకుందాం, ఒకటి ట్రెపీజియం అనేది ఇలా ఉందనుకుందాం. సో ఈ ట్రెపీజియం యొక్క సైడ్స్ అలాగే హైట్ అనేటువంటివి అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి అంటున్నాడు. సో ఏపీలో ఉన్నాయి అంటున్నాడు. సో విత్ కామన్ డిఫరెన్స్. సో కామన్ డిఫరెన్స్ ఎంత అంటున్నాడు? 4 అంటున్నాడు. ఇఫ్ ద హైట్ ఈజ్ హైయెస్ట్ టర్మ్. సో హైట్ అనేటువంటిది హైయెస్ట్ టర్మ్ అంటున్నాడు. అండ్ ఏరియా ఆఫ్ ద ట్రెపీజియం ఈజ్ ఈక్వల్ టు 160 స్క్వేర్ యూనిట్స్. సో ఏరియా ఆఫ్ ది ట్రెపీజియం అంతా 160 స్క్వేర్ యూనిట్స్. ఫైండ్ ద రేషియో ఆఫ్ లెంత్ ఆఫ్ గ్రేటెస్ట్ ప్యారలల్ సైడ్ టు స్మాలెస్ట్ ప్యారలల్ సైడ్. సో ఇది హైయెస్ట్ ప్యారలల్ సైడ్ అలాగే స్మాలెస్ట్ ప్యారలల్ సైడ్ యొక్క రేషియో అయితే అడిగాడండి. సో క్వశ్చన్ అయితే ఇదండి, ఒక ట్రెపీజియం అయితే ఇచ్చాడు. సో ఈ ట్రెపీజియంలో ఈ ప్యారలల్గా ఉన్నటువంటి సైడ్స్ అలాగే హైట్ అనేటువంటిది అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉందంటున్నాడు. సో వాటి యొక్క కామన్ డిఫరెన్స్ అనేటువంటిది 4 అంటున్నాడు. అయితే వీటిలో హైట్ అనేటువంటిది హైయెస్ట్ టర్మ్ అంటున్నాడు. సో హైట్ అనేటువంటిది హెచ్ అనేటువంటిది హైయెస్ట్ టర్ము.
ఈ ప్యారలల్ సైడ్తో పోల్చుకుంటే. అయితే ట్రెపీజియం యొక్క ఏరియా వచ్చేసి 160 స్క్వేర్ యూనిట్స్ అయితే అంటున్నాడు. అయితే ఫైండ్ ద రేషియో ఆఫ్ లెంత్ గ్రేటెస్ట్ ప్యారలల్ సైడ్. సో గ్రేటెస్ట్ ప్యారలల్ సైడ్ బై లోయెస్ట్ స్మాలెస్ట్ లేదా లోయెస్ట్ లేదా స్మాలెస్ట్ ప్యారలల్ సైడ్ రేషియో ఎంత అని అడిగాడు. సో మనకి ఇచ్చిన క్వశ్చన్ ఇది, ఇన్పుట్ అయితే ఇదండి. సో గివెన్ డేటా అలా ఇచ్చాడు. సో ఇలా ఇచ్చినప్పుడు క్వశ్చన్ అయితే ఎలా చేయాలంటే ఫస్ట్ మనం ప్యారలోగ్రామ్, సో ట్రెపీజియం యొక్క డయాగ్రామ్ అయితే తీసుకోవడం జరిగింది కదా. సో ఈ డయాగ్రామ్లో సో ఫస్ట్ ఒక సైడ్ని ఏ అనుకుంది, ప్యారలల్ సైడ్. సో ఫస్ట్ యొక్క ప్యారలల్ సైడ్ ఏ అనుకుంటే హైయెస్ట్ లెంత్ ఉన్నటువంటి దాన్ని ఏ అనుకుందాం. సో లోయెస్ట్ ఉన్నటువంటి దాన్ని దీని తర్వాత ఇదే కదా కామన్ డిఫరెన్స్ ఎంత అంటున్నాడు, 4 కాబట్టి A-4 అనుకుందాం. సో A-4 అనేటువంటిది స్మాలెస్ట్ సైడ్ ఉన్నటువంటిది అనుకుందాం. సో ఇక్కడ హైయెస్ట్ ఎంత అంటున్నాడు, హైటే కదా, హైయెస్ట్ లెంత్ అనేటువంటిది హైట్ అంటున్నాడు. సో హైయెస్ట్ టర్మ్ కూడా అదే అంటున్నాడు కాబట్టి ఇది కామన్ డిఫరెన్స్ అనేది 4 ఉంటాం కాబట్టి సో +4 అనేటువంటిది హైట్, A+4 అనేటువంటిది హైట్ తీసుకున్నాం. సో ఈ విధంగా అయితే తీసుకున్నాం. సో ఎప్పుడైతే సో ఏరియా ఆఫ్ ట్రెపీజియం ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ సమ్ ఆఫ్ ప్యారలల్ సైడ్ ఇంటూ హైట్. సో సమ్ ఆఫ్ ప్యారలల్ సైడ్స్, సో ఒక సైడ్ ఏ, ఇంకొక సైడ్ A-4 ఇంటూ హైట్ ఎంత అన్నాను, A+4. సో ఏరియా ఆఫ్ ద ట్రెపీజియం ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ సమ్ ఆఫ్ ద ప్యారలల్ సైడ్స్. సో సమ్ ఆఫ్ ద ప్యారలల్ సైడ్ అంటే A+A-4 ఇంటూ హైట్ అంటే A+4. సో దీన్ని మల్టిప్లై చేస్తే మనకి ఏరియా ఆఫ్ ద ట్రెపీజియం వస్తుంది. సో ఏరియా ఆఫ్ ద ట్రెపీజియం ఎంత అంటున్నాడు, 160 స్క్వేర్ యూనిట్స్. సో మనకి ఆల్రెడీ 160 స్క్వేర్ యూనిట్స్ అనేటువంటి ఇచ్చేసాడు. సో దీన్ని దాంతో ఈక్వల్ చేస్తే మనకి ఏరియా ఆఫ్ ద ట్రెపీజియం అయితే వస్తుందండి. సో నేను సో ఈ 1/2 అనేది వెళ్తే 320 అవుతుంది. సో 160 ఇంటూ 2 320. సో A+A-4 ఇంటూ A+4. సో మనకి 2A-4 ఇంటూ A+4. సో దీంతో మల్టిప్లై చేస్తాను. 2A² + 8A - 4A - 16. సో ఈ ఈక్వేషన్ని ఫైనలైజ్ చేస్తే మనకి సో 2A² 8A - 4A అంటే +4A - 16 ఈజ్ ఈక్వల్ టు 320. సో -16 అనేది వెళ్తే +16 అవుతుంది. సో 2A² + 4A ఈజ్ ఈక్వల్ టు 336. సో మనకి 2 కామన్ తీస్తే 2 ఇంటూ A² + 2A ఈజ్ ఈక్వల్ టు 336. ఈ 2 అనేది దీంట్లో 16 2 32, 8 2 16 అంటే 168. సో రఫ్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. సో A² + 2A ఈజ్ ఈక్వల్ టు 168 అంటే A² + 2A - 168 ఈజ్ ఈక్వల్ టు 0. సో మనం ఆల్రెడీ ప్రీవియస్ సమ్లో చెప్పినటువంటి క్యాలిక్యులేషన్ ప్రకారం ఇచ్చినటువంటి ఈక్వేషన్స్కి రూట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఈక్వేషన్ అయితే చెప్పాను కదండి. సో ఆ ఈక్వేషన్ ఏంటి, -b ± √b² - 4ac/2a. సో
ఈ ఈక్వేషన్ని ఈ రూట్స్లో ఫైండ్ అవుట్ చేసుకుంటే, సబ్స్టిట్యూట్ చేసి ఫైండ్ అవుట్ చేసుకుంటే మనకి, నేను డైరెక్ట్గా చెప్పేస్తున్నాను, క్యాల్కులేషన్ చాలా టైం వేస్ట్ కాబట్టి. సో మనకి ఏ ఈజ్ ఈక్వల్ టు 12 అనేది ఒకటి వస్తుంది. సో ఎప్పుడైతే ఏ 12 వచ్చిందో మనకి ఏ 12 అనుకుంటే స్మాలెస్ట్ సైడ్ అంతా 12 - 4 అంటే 8 అవుతుంది. హైయెస్ట్ సైడ్ అంటే 12 + 4 అంటే h = 16 అవుతుంది. మనల్ని అడిగింది ఏంటి? రేషియో ఆఫ్ గ్రేటెస్ట్ ప్యారల్ సైడ్ టు ద స్మాలెస్ట్ ప్యారల్ సైడ్. సో గ్రేటెస్ట్ ప్యారల్ సైడ్ అంటే ఏ అంటే 12, స్మాలెస్ట్ ప్యారల్ సైడ్ a - 4 అంటే 12 నుంచి 4 తీస్తే 8 కాబట్టి 12/8 అంటే ఫోర్త్ టేబుల్ 2 టైమ్స్, దీంట్లో 3 టైమ్స్ అంటే 3:2 ఫోర్త్ ఆప్షన్. సో నేను దీంట్లో అయితే సబ్స్టిట్యూట్ చేయట్లేదు. సో మీరు సబ్స్టిట్యూట్ చేసి ఏ యొక్క వాల్యూ 12 వస్తుందో లేదో వెరిఫై చేయండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఏ సమ్ వెన్ ఇన్వెస్టెడ్ ఎట్ 12.5% simple interest per annum amounts to 8,250 after 2 years. What is the simple interest? సో మనకి అమౌంట్ ఇచ్చాడండి. సో క్వశ్చన్లో అయితే అబ్జర్వ్ చేయండి, మనకి అమౌంట్ ఇచ్చాడు. సో అమౌంట్ ఎంత అంటున్నాడు? 8,250 రూపాయలు అంటాడు. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటున్నాడు? 12.5% అంటున్నాడు. అయితే టైం ఇచ్చాడు 2 years. అయితే వాట్ ఈస్ ద సింపుల్ ఇంట్రెస్ట్ అంట. సో మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అంటున్నాడు. సో ఈ సమ్ని మనం ఈజీగా అయితే క్యాలిక్యులేట్ చేద్దామండి. సో ఫస్ట్ ప్రిన్సిపల్ అనేటువంటి 100 అనుకుందాం. సో 100 అనుకుంటే మనకి రేట్ ఎంత? 12.5 అంటే 12.5 అనుకుందాం. సో 12.5 ఇంటూ 2 అంటే 2 years కదా, అంటే 25. సో మనకి 2 yearsకి ఎంత అవుతుంది? 125 అవుతుంది. సో 2 yearsకి 25 కాబట్టి సో 2 yearsకి టోటల్ అమౌంట్ ఎంత అవుతుంది? 125 అవుతుంది. సో మనకి 125 ఈజ్ ఈక్వల్ టు 8,250 అయితే మనల్ని అడిగింది ఏంటి? సింపుల్ ఇంట్రెస్ట్ కదా. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఈ 25గా 12.5 2 సంవత్సరాలకి 25 అవుతుంది. సో 25 ఎంత అని అడిగాడు. సో ఈ 25 అనేటువంటి దీంట్లో 5 సార్లు పోతుంది. ఈ 5 ఎక్కం దీంట్లో ఒక 5 సో మళ్ళీ 6 5 30 అంటే ఇంకా ఎంత ఉంది? మళ్ళీ 25 ఉంది. 5 5 25 అంటే 1650 అనేటువంటిది ఈ 25% సింపుల్ ఇంట్రెస్ట్ అనమాట. ఈ 25 అనేటువంటిది. సో ఈ 1650 అనేటువంటిది సింపుల్ ఇంట్రెస్ట్. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చేసి x² - 5x + 7 = 0. సో ఇలాంటి సమ్ ఇచ్చినప్పుడు ఆల్రెడీ ఒక ప్రీవియస్ పేపర్లో నేనైతే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మళ్ళీ కాన్సెప్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎప్పుడైనా ఒక ఈక్వేషన్ ఇచ్చాడు అంటే మనకి ఆ ఈక్వేషన్ ఈ ఫామ్లో రాసుకోండి. ax² + bx + c = 0 అన్నప్పుడు మనకి b² - 4ac. సో దీన్ని డెల్టా అంటారు. సో డెల్టా ఈజ్ ఈక్వల్ టు b² - 4ac అంటారు. సో ఈ మనకి ఈ b² - 4ac అనేటువంటిది 0 అయింది అనుకోండి. సో 0 అయితే ఈక్వల్ రూట్స్ రూట్స్ ఆర్ రియల్. సో ఎప్పుడైనా సరే b² - 4ac 0 అయితే ఈక్వల్ రూట్స్ రియల్ రూట్స్ అయితే అంటారు. అలాగే 0 అవ్వలేదు, b² - 4ac అనేటువంటిది గ్రేటర్ దాన్ 0 అయ్యింది అనుకోండి. సో మనకి గ్రేటర్ దాన్ 0 అయితే రూట్స్ ఆర్ డిస్టెంట్. సో రూట్స్ ఆర్ డిస్టెన్స్ అండ్ రియల్ అంటే విభిన్నమైన రూట్స్ అని దాని అర్థం. సో విభిన్నమైనటువంటివి అని అర్థం. లేదు b² - 4ac లెస్ దాన్ 0 అనుకోండి, నాట్ రియల్, రూట్స్ ఆర్ నాట్ రియల్. సో ఇది క్లియర్ కాన్సెప్ట్ అండి. ఎప్పుడైనా సరే b² - 4ac = 0 అయితే రూట్స్ ఆర్ రియల్, రూట్స్ ఆర్ ఈక్వల్ రూట్స్. అలాగే b² - 4ac గ్రేటర్ దాన్ 0 అయితే రూట్స్ ఆర్ డిస్టెంట్. అలాగే b² - 4ac లెస్ దాన్ 0 అయితే నో రియల్ రూట్స్. సో మనకి ఇచ్చినటువంటి ఈక్వేషన్ అయితే ఒకసారి చూద్దామండి. మీకు కాన్సెప్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మనకి ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఏంటి?
ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 7. సో ఇక్కడ a ఈక్వల్ టు 1, b ఈక్వల్ టు -5, c ఈక్వల్ టు 7. సో మనకి b స్క్వేర్ మైనస్ 4ac ఫార్ములా. b అంటే ఎంత? 5 -5 అంటే స్క్వేర్ కాబట్టి 25 మైనస్ 4ac 4, a అంటే ఎంత? 1, c అంటే ఎంత? 7, 4 7 28 అంటే 25 మైనస్ 28 అంటే -3. సో b స్క్వేర్ మైనస్ 4ac లెస్ దాన్ 0. సో లెస్ దాన్ 0 కాబట్టి రూట్స్ ఆర్ నాట్ రియల్. సో రూట్స్ ఆర్ నాట్ రియల్, ఫస్ట్ ఆప్షన్. సో మీకు కాన్సెప్ట్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అర్థం కాకపోతే ఒకసారి రివైండ్ చేసుకోండి. సో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి. సో మనకి ప్రతి పేపర్లోనూ అడిగారు. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే గ్రూప్ డీకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మన వీడియోస్ అయితే షేర్ చేయండి. సో మన ఛానల్లో ఆర్ఆర్బి గ్రూప్ డి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనేటువంటివి ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. సో ఈ ప్లేలిస్ట్లో టోటల్గా ప్రీవియస్ ఎగ్జామ్స్లో ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్ మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ప్రతి వీడియో అయితే ఫాలో అవ్వండి. ఎవరైతే గ్రూప్ డి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మన వీడియోస్ అయితే షేర్ చేయండి. సో వాళ్ళకి క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది, ఏ విధమైనటువంటి సబ్జెక్ట్ ఓరియంటెడ్ బిట్స్, అలాగే కాన్సెప్ట్స్ అడుగుతున్నారో, ఏ కార్నర్ నుంచి బిట్ అడుగుతున్నారో అనేటువంటి వాళ్ళకి ఒక అవగాహన అయితే ఉంటుందండి. సో ప్రతి ఒక్కరు గ్రూప్ డికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళైతే మన వీడియోస్ ప్రతి బిట్ అయితే చూడండి. కాన్సెప్ట్ అలాగే షార్ట్ కట్ కూడా చెప్పడం జరుగుతుంది. సో మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.